అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మే 13 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చివరికి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏదైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారికి కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి మణికంఠరాజు గారండి. మీ సంబంధించిన ఫోన్ నెంబర్ 8106914282. ఇప్పుడు మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుందామండి. ముందుగా ఈ యొక్క మేషరాశి వారి ఆలోచనలు, అలాగే వీరి పనులు చాలా ఎక్కువగా, అంటే ఎవరికి కూడా ఊహ చిక్కనంత ఆలోచన విధానము కలిగి ఉంటారు. వీరి ఆలోచన తగిన విధంగా వీరి యొక్క మనస్తత్వం కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఎవరినైనా కానీ ఇట్టే చక్కగా అందరితోనూ కలుపుకొంతనంగా ఉంటారు. అయితే కొన్ని సంవత్సరాల నుండి వీరు ఒక విషయం నందు చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది పడుతూ ఉన్నారు. ముందుగా విషయంలోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, మరి భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రము 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేషరాశి వారికి వచ్చేసరికి వీరి యొక్క గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వీరికి అన్ని విధాలుగా కూడా లాభదాయకంగా ఉండబోతుంది. ఎందుకంటే వీరికి గురువు స్థాయి లాభదాయకంగా ఉండటం వల్ల వీళ్ళ యొక్క జీవితం అనేది చాలా రకాల లాభాలైతే వీరు పొందబోతున్నారు. మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే ఈ మేషరాశి వారికి, ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఎక్కువగా కూడా వారి పరిశోధాత్మకం అయినటువంటి అనేక శక్తి ఉంటుంది. అదేవిధంగా వీరికి కొత్త విషయాల్లో ఆసక్తి అనేది ఎక్కువగా కూడా ఉంటుందన్నమాట. వీరు కొద్దిగా స్వార్థపరులుగా కూడా ఉంటారు. వీరు అదేవిధంగా కొంతమందితో మాత్రమే ఈ స్నేహం చేస్తూ ఉంటారనమాట. కఠినమైన శ్రమను వీరు చేస్తారు. కఠినమైన శ్రమ ఎక్కువగా కూడా చేయడానికి ఈ మేషరాశి వారు వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఈ మేషరాశి వారు 10 మందికి ఒక్క సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. వీరికి వివేక శక్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. బోధించడం కన్నా కూడా వీరికి ఎక్కువగా, అంటే చూసి చూపించడానికి ఇష్టపడతారు. అయితే ఈ రాశి వారు ధనవంతులు అవ్వడం ఖాయమని మనం చెప్పుకోవచ్చు. వీరి కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉండటం వల్ల, పనిపై శ్రద్ధ పెట్టడం వల్ల వీరు ఊహించని లాభాలైతే వీరికి రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారు వీరి కుటుంబంలో మంచి పేరు ప్రతిష్టలను వీరు పొంది ఉంటారు. ఈ రాశివారు ఎంతో తెలివితేటలు, మంచి మెమరీ పవర్ అనేది ఉంటుంది. ఎక్కువగా ఈ మెమరీ పవర్ అనేది వీళ్ళు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎదుటివారిని అంచనా వేసే నేర్పు కూడా వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఇలాంటి చేయడంలో సిద్ధహస్తులని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మేషరాశి వారు చాలా మేధస్సును కూడా కలిగి ఉంటారు. దయా మానవత స్వభావాన్ని విశేషంగా వీరు కలిగి ఉంటారు. ఈ మేషరాశి వారు ఈ మంచి వ్యక్తిత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక ధైర్య సాహసాలతో ముందుకు అడుగులు కూడా వేస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశివారు ఈ కుటుంబానికి ఎక్కువ కూడా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. కుటుంబానికి సహాయంగా ఎంతో కొంత సహాయపడేవారుగా కూడా ఉంటారు. కుటుంబ పరంగా వీరికి ఏ లోటు ఉండదు. అయితే ఈ రాశివారు త్యాగ గుణాన్ని కూడా కలిగి ఉంటారు. ఎటువంటి త్యాగానికైనా వీరు సిద్ధపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎక్కువగా స్వరూప విషయానికి వస్తే మేషరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా ఉంటారు. ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారికి మెమరీ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనము ఈ రాశి వారికి
గురించి చెప్పుకున్నట్లయితే ఈ రాశి వారు ఎందులోనూ తగ్గరు. ప్రతి విషయంలోనూ వారిదే పైచేయి కావాలని నిరంతరము వీరు శ్రమిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి చురుకుతనం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయాలను వీరు తీసుకుంటూ ఉంటారు. వీరిలో ఎన్ని మంచి లక్షణాలు అనేవి ఉంటాయో అంతే మేషరాశి వారికి దైవభక్తి కూడా అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరి పక్కనే ఉంటూ వీరి నాశనాన్ని కూడా కోరుకుంటూ ఉంటారు. అందుకే వీడియోని రహస్యంగా చూడండి. అయితే ఈ మేషరాశి వారికి మే 13వ తారీఖున అనగా మంగళవారం నాడు వీరికి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో చేసుకుంటారు. ఎందుకంటే గురుగ్రహ ప్రభావం మీకు ఎక్కువగా ఉంటుంది. మీ గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలనే పొందుతారు. గ్రహాల యొక్క స్థితిగతులు వాటి ప్రభావాలు మీపై ఎక్కువగా లాభాలను చూపిస్తూ ఉంటాయి. గ్రహాల ప్రభావం వల్ల మీకు మంచి టైం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మీకు గుడ్ టైం అనేది స్టార్ట్ అయింది. ఈ మేషరాశి వారి గోచార ఫలితాలైతే వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ జీవిత భాగస్వామితో కూడా మీకు కొన్ని సంసిద్ధతలు పెరగబోతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకు పనుల్లో కూడా మీ టైంలో ఒత్తిడి అనేది లేకుండా చాలా తగ్గబోతుంది. పాత పెట్టుబడుల నుండి లాభాలు అనేవి మీరు పొందబోతున్నారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా ఈ టైంలో మనకి కనిపిస్తున్నాయి. భాగస్వాములతో సత్సంధాలు మీకు పెరగబోతున్నాయి. ఆరోగ్యం పట్ల ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి. ఎందుకంటే ఒత్తిడి అనేది మీ జీవితంలోకి ప్రజరబోతున్న వల్ల అందువల్ల మీకు ఆరోగ్య సమస్యలు అయితే రాబోతున్నాయని తెలుస్తున్నాయి. మీ 13 తేదీలో చాలా వరకు ఈ మేషరాశి వారు ఒత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం అయితే మంచిది. కొంచెం అనేది రెస్ట్ తీసుకోండి. మీకోసం మీరు కొంచెం సమయాన్ని కేటాయించుకోండి. ఇతరుల విషయంలో మీరు అనవసరంగా చేసుకోవద్దు. ఇతరుల విషయంలో మీరు అస్సలు జోక్యం చేసుకోకుండా ఉండటం అయితే మంచిది. ఈ మేషరాశి వారికి సంతానానికి సంబంధించి చాలా సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారు. అయితే అటువంటి వారికి ఈ టైంలో సంతానం అనేది కలిగే అవకాశం అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే సంతానం కోసము ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంతాన యోగం అనేది ఈ టైంలో కనిపిస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీకు వివాహం కావట్లేదని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ మంచి టైం అనేది వివాహం చేసుకోవడానికి కుదరబోతుంది. అయితే వివాహ సంబంధాలు అయితే ఈ టైంలో ఖచ్చితంగా కుదురుతాయి అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ మేషరాశి వారికి 2 గుడ్ న్యూస్లు అయితే వీరు వినబోతున్నారు. మే 13వ తారీఖున వీరికి 2 పెద్ద గుడ్ న్యూస్లు అయితే ఖచ్చితంగా అందబోతున్నాయి. గతంలో పోల్చుకుంటే ఆర్థిక సమస్యలు అనేవి తగ్గబోతున్నాయి. మీ సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ టైంలో మీకు ధనయోగం అనేది కనిపిస్తుంది. మీకు ఇది మంచి టైం. మీరు ఏ పని తలపెట్టినా కానీ లాభాలు వస్తాయి. మీకు మునుపటి కాలం కంటే ఈ టైం బాగా కలిసి రాబోతుంది. గ్రహాల స్థితిగతుల వల్ల మీకు అన్ని లాభాలే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీరు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. రెస్ట్ తీసుకోండి. తద్వారా మీకు ఈ 13 తారీఖులో ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంది. తెలుసుకోకండి. మేషరాశి వారికి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీకు కానీ మా వివరణ నచ్చినట్లయితే మరికొంతమంది మేషరాశి వారికి మన వీడియో షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.